హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. స్ట్రాటజీస్ మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, అందులో ఇది లాస్ట్ వీడియో. ఈ వీడియోలో మీరు ఒక 4 స్ట్రాటజీస్ని తెలుసుకోబోతున్నారు. అగైన్ ఇంకొక 4 స్ట్రాటజీస్ గుర్తుపెట్టుకోగలం అనే ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్న స్ట్రాటజీస్కే స్మాల్ చేంజెస్ని చేస్తూ ఈ స్ట్రాటజీస్ వస్తాయి. ఇది కాంప్లెక్స్ అయితే కాదు, చాలా సింపుల్గా ఉంటాయి. కొన్ని ఈవెంట్స్ కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో మనం ఈ స్ట్రాటజీస్ని యూజ్ చేయొచ్చు కాబట్టి ఇది ఎండ్లో చెప్తున్నాను. ఈ 4 స్ట్రాటజీస్లో 2 స్ట్రాటజీస్ అన్లిమిటెడ్ ప్రాఫిట్. ఒకవేళ మీరు రాంగ్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ హెవీగా మూవ్ అవుతుంటే ఈవెన్ ఆ కేసులో కూడా మీకు ఒక లిమిటెడ్ ప్రాఫిట్ని అవుట్కమ్గా ఇచ్చే స్ట్రాటజీస్ 2 ఉన్నాయి. అండ్ ఇంకొక 2 కూడా ఉన్నాయి. వీటి మధ్యలో ఉన్న తేడా ఏంటి, వీటిని ఎప్పుడు యూజ్ చేయాలి, వీటికి ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ మనీ ఎంత ఖర్చు అవుతుంది, రెస్ట్ ఆఫ్ ద డేటా ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకుంటున్న డేటా అంతా కూడా మనం డిస్కస్ చేసి ఈ వీడియోని కూడా కంప్లీట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ రిలేటెడ్గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటిని కూడా క్లియర్ చేద్దాం. ఒక ఫైనల్ Q&A ప్లాన్ చేద్దాం. ఒకవేళ అలాంటి క్వశ్చన్స్ ఏం లేవనుకుంటే మేము అనుకుంటుంది కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉండిపోయాయి. లైక్ ప్లెడ్జింగ్ రిలేటెడ్గా వీడియో చేయాల్సింది. దాంతోపాటు ఒక కంక్లూజన్ వీడియో అనుకుంటున్నాను. ఆల్రెడీ మాట్లాడిన కాన్సెప్ట్స్ రిలేటెడ్గా సో కాన్సెప్ట్స్ని యాడ్ చేస్తూ వాటి రిలేటెడ్గా ఇప్పటివరకు నేను చూసిన క్వశ్చన్స్ అండ్ నేను ఇంకేదైనా చెప్పాలనుకుంది, ఇంకేదైనా యాడ్ చేయాలనుకుంది, ఆ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా సమ్ చేస్తూ ఒక కంక్లూజన్ వీడియో కాన్సెప్ట్స్కి, ఇంకొకటి స్ట్రాటజీస్కి. స్ట్రాటజీ రిలేటెడ్గా వచ్చే కంక్లూజన్ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్. అసలు ఇప్పటి వరకు మాట్లాడుకున్న స్ట్రాటజీస్లో ఏ సందర్భాల్లో ఏవేవి యూజ్ చేయాలి, సో ఎవరైతే ఇన్ని స్ట్రాటజీస్ ఎక్కడ గుర్తుపెట్టుకుంటా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉందో, సో నేను దాంట్లో తప్పకుండా అది ఆన్సర్ చేస్తాను. మీకు ఎప్పుడెప్పుడు ఏ స్ట్రాటజీ యూజ్ అవుతుంది, అసలు రియాలిటీ ఎలా ఉంటుంది ఆప్షన్ సెల్లింగ్లో, మేము ఏవైతే తెలుసుకున్నామో ఒకవేళ మాకు ఒక ఫ్రెండ్ ఉండి చెప్పాలంటే మేము ఎలా చెప్తామో ఆ కంక్లూజన్ వీడియోలో నేను మీకు అది అందిస్తాను. మీకు ఏదైనా కాన్సెప్ట్స్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీటి తర్వాత FNO సిరీస్ వీడియోస్ ఆగిపోతాయంటే లేదు. ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్లో ప్రీవియస్గా మాట్లాడుకున్న స్ట్రాటజీస్ రిలేటెడ్గా మేము చేసే అడ్జస్ట్మెంట్స్ ప్రతిసారి కాదు, అది ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఉంది మీతో షేర్ చేయాలనుకుంటే కూడా ఆ లైవ్ రికార్డింగ్లో ఉన్న లెర్నింగ్స్ని కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి బ్యాక్ టెస్టింగ్లో. ఇఫ్ అవి సక్సెస్ అవుతున్నాయి, మార్కెట్లో మంచి సక్సెస్ రేట్ ఉంది, బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నా, ప్రీవియస్గా ఉన్న డేటాను తీసుకొని చేస్తున్నా, మాకు బెటర్గా వర్క్ అవుతుందని మాకు ఎప్పుడైతే అనిపిస్తుందో రెస్ట్ ఆఫ్ ద సిరీస్ ఏ సిరీస్ కంటిన్యూ అవుతున్నా ఆప్షన్ సిరీస్లో ఆ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. కమింగ్ డేస్లో స్టార్ట్ చేసే ఏ సిరీస్ అయినా స్టార్టింగ్లో మీకు ఇంపార్టెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ ఫర్దర్గా కూడా మాకు బెటర్ అండ్ మీరు కూడా నేర్చుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది అనుకున్న ఏ స్ట్రాటజీనైనా సరే FNO సిరీస్ కానీ నెక్స్ట్ వచ్చే ఈక్విటీ సిరీస్లో అది టైం టు టైం ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇది కూడా చెప్పాలి, ఇప్పుడు మాట్లాడుకోబోతున్న 4 స్ట్రాటజీస్లో 2 స్ట్రాటజీస్ని మేము పర్సనల్గా ఎక్కువ సార్లు ఎక్స్పైరీస్లో యూజ్ చేస్తూ ఉంటాం. అది స్ట్రాటజీ అనడానికి కాదు, కానీ మనం ఆప్షన్ సెల్లింగ్ని చేస్తూ ఉంటే మనం ఆటోమేటిక్గా చేసేస్తాం. దాని తర్వాత మనం చూస్తూ ఉంటే ఓకే మనం చేస్తున్న దానికి ఇదా నేమ్ అని మనకి నెక్స్ట్ అర్థం అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఆప్షన్ సెల్లింగ్లో మనం తీసుకునే స్టెప్పే ఈ స్ట్రాటజీస్లో 2 స్ట్రాటజీస్ కాబట్టి చాలా సింపుల్గా ఉంటాయి. సో 4 చెప్తున్నాం కదా అని కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం ఉండదు. మీరు జస్ట్ కొంత కాన్సన్ట్రేటెడ్గా ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ప్రీవియస్గా మాట్లాడుకున్న ఈ 4 స్ట్రాటజీస్తో కూడా రిలేట్ చేసి చెప్పడానికి ప్రయత్నిస్తాను, సో దట్ మీకు ఒక డిఫరెన్స్ అర్థమవుతుంది. నేను ఇప్పుడు జస్ట్ ఈ 4 స్ట్రాటజీస్నే చెప్పేశానంటే మీరు దాన్ని బైహార్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఓకే ఈ స్ట్రాటజీ అంటే ఇది అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా కాకుండా ఆల్రెడీ మీరు ఈ వీడియో చూసినట్లయితే అండ్ మీరు అవి క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే దెన్ ఈ వీడియో మీకు ఒక కేక్ వాక్. అండ్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో రిలేటెడ్గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే వీడియో చూస్తున్న పాయింట్ ఉంటుందా, ఎట్ ఎనీ పాయింట్ మీకు అలా అనిపించినప్పుడు వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ఏదైనా కొత్త డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటూ ఇఫ్ ఆ బ్రోకర్ వీళ్ళల్లో ఒకరైతే మీరు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కాకుండా మన ఛానల్ రిఫరల్ లింక్స్ నుంచి ఓపెన్ చేయడం ద్వారా మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసే ముందు మన ఛానల్ రిఫరల్ లింక్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ అని నేను చెప్పట్లేదు, కానీ ఇవి తెలుసుకుంటే మంచిది. స్పెషల్లీ ఆ పై ఉన్నాయి చూసారా 1 and 2 చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి, బట్ వాటి ఒక లాజిక్ మనకు అర్థమైందంటే ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువ నష్టపోతున్నప్పుడు మన నష్టాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది కూడా మనకి క్లారిటీ ఉంటుంది. కాకపోతే 1 and 2కు ముందు 3 and 4ని మాట్లాడుకుందాం. సో బుల్ పుట్ ల్యాడర్ అండ్ బేర్ కాల్ ల్యాడర్ గురించి మొదట మాట్లాడుకుందాం. సో మీరు గమనిస్తే ఈ 4లో ఈ ల్యాడర్ కామన్గా ఉంటుంది, దాని పక్క నుంచుదాం. నెక్స్ట్ మనకి బుల్, బేర్, కాల్, పుట్ కామన్గా 4 కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి ఈ 4ని ప్రీవియస్గా మాట్లాడుకున్న బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్ వీటితో కంపేర్ చేస్తే నేమ్స్ మీకు సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే ప్రీవియస్గా మాట్లాడుకున్న దాంట్లో మీకు స్ప్రెడ్ అనే వర్డ్ ఉంటుంది, ఇక్కడ ల్యాడర్ అనే ఒక వర్డ్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్గా మాట్లాడుకున్న ఈ స్ట్రాటజీస్ నుంచే ఈ స్ట్రాటజీస్ డెవలప్ అవుతాయి కాబట్టి
నేను వీటిల్ని మాట్లాడుతూ ఇవి ఎలా వస్తున్నాయనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఇది మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఈ ఒక్క వీడియోతో ఈ 4 అండ్ ఈ 4 టోటలీ 8 స్ట్రాటజీస్ మీకు గుర్తుంటాయి. ఓకే, ఫస్ట్ బుల్ పుట్ ల్యాడర్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. బుల్ పుట్ ల్యాడర్ మీకు గుర్తుండాల్సిన నీడ్ లేదు, మీరు బుల్ పుట్ స్ప్రెడ్ గుర్తుంచుకుంటే చాలు. బుల్ పుట్ స్ప్రెడ్, మీ వ్యూ బుల్లిష్ కానీ దాన్ని పుట్తో ట్రేడ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, పుట్ని సెల్ చేస్తాం. నార్మల్గా ఇప్పుడు సెల్లింగ్కి ఎక్కువ క్యాపిటల్ తీసుకుంటున్నారు కదా నేకెడ్గా చేస్తుంటే, అండ్ ఈవెన్ నేకెడ్గా చేస్తే అన్లిమిటెడ్ రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ని తగ్గించడానికి ఇంకొంత దూరంగా వెళ్ళి మనం ఒక పుట్ని బై చేస్తాం. అదే బుల్ పుట్ స్ప్రెడ్ అవుతుంది. సో ఒక పెద్ద పుట్ని సెల్ చేస్తాం, దానికంటే ఇంకొంత దూరం వెళ్ళి ఒక పుట్ని బై చేస్తాం, అండ్ ఇంకొంత దూరంకి వెళ్ళి ఇంకొక పుట్ని బై చేస్తే అదే బుల్ పుట్ ల్యాడర్ అవుతుంది. ఇది బుల్ పుట్ స్ప్రెడ్. ఫర్దర్గా దానికి ఇంకొక పుట్ పొజిషన్ని, అవుట్ ఆఫ్ ద మనీలో ఒక పుట్ పొజిషన్ని యాడ్ చేస్తుంటే అదే బుల్ పుట్ ల్యాడర్ అవుతుంది. మార్కెట్ ఉన్న పాయింట్ నుంచి, మార్కెట్ ఉన్న దగ్గర నుంచి ఒక పుట్ని సెల్ చేసాం, ఎట్ ద మనీ దగ్గర ఉన్న ఒక పుట్ని సెల్ చేసాం అంటే లాజిక్ ఉంది. కానీ ఎంత దూరంకి వెళ్ళి ఫర్దర్గా ఉన్న పుట్స్ని బై చేయాలి అది మనం స్టెప్స్లో మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది బుల్ పుట్ ల్యాడర్ అంటే ఏం లేదు, బుల్ పుట్ స్ప్రెడ్ ఇంకొంత దూరంకి వెళ్ళి ఒక పుట్ని బై చేయడమే. సో బుల్ పుట్ స్ప్రెడ్ అన్నా బుల్ పుట్ ల్యాడర్ అన్నా రెండు ఒకటేనా? కాదు. బుల్ పుట్ స్ప్రెడ్ మన వ్యూ బులిషే, కానీ దాన్ని మనం పుట్తో ట్రేడ్ చేస్తున్నాం. అల్టిమేట్గా మనం తీసుకుంటున్న స్ట్రాటజీ మార్కెట్ బులిష్ ఆర్ స్టాక్ బులిష్గా మూవ్ అవుతుంటే మనకి ప్రాఫిటబుల్గా మారే స్ట్రాటజీ. కానీ బుల్ పుట్ ల్యాడర్ అలా కాదు, మనం అడిషనల్గా ఇంకొక పుట్ని బై చేస్తున్నాం. మనం సెల్ చేసిన పుట్కి ఒక పుట్ హెడ్జింగ్ ఉంది, మనం ఎక్కువగా లాస్, అన్లిమిటెడ్ లాస్ అవ్వకుండా. బట్ ఫర్దర్గా కూడా మీరు వెళ్ళి ఒక పుట్ని బై చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి? మీరు బేరిష్గా ఉన్నారు. అది నార్మల్ బేరిష్ కూడా కాదు, చాలా ఎక్కువగా డౌన్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకొని 17,200 పుట్ పొజిషన్, ఒక ఎక్స్ట్రా పుట్ పొజిషన్ని బైలో ఉంచారు. కాబట్టి బుల్ పుట్ ల్యాడర్ అనేది స్ట్రాంగ్ బేరిష్ వ్యూ ఉంటే మాత్రమే తీసుకోవాలి. సో ఈ స్ట్రాటజీస్ని అయితే వినండి, నేను మీకు లాస్ట్లో చెప్తాను ఇవి నిజంగా యూజ్ అవుతాయా యూజ్ అవ్వవా అని. కాకపోతే ఫోకస్డ్గా ఇవి వినండి. మనం ఎక్స్ట్రాగా ఒక పుట్ని కొంటున్నాం కాబట్టి మన వ్యూ స్ట్రాంగ్ బేరిష్. ఎగ్జిస్టింగ్గా సెల్ చేసిన దానికి ఒకటి హెడ్జ్ ఉన్నా ఫర్దర్గా కూడా ఇంకొకటి మనం బై చేస్తున్నామంటే మార్కెట్ డౌన్ సైడ్ హెవీగా మూవ్ అవుతుంది. అలా మూవ్ అయితే ఇక్కడ సెల్ చేసిన పుట్ని ఇక్కడ బై చేసిన పుట్ ఒక పాయింట్లో మ్యాచ్ చేస్తుంది. ఫర్దర్గా మన దగ్గర ఎక్స్ట్రాగా బై పొజిషన్ ఉంటుంది కాబట్టి అన్లిమిటెడ్ ప్రాఫిట్ మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంటే వస్తుందనే ఎక్స్పెక్టేషన్తోనే మనం ఈ స్ట్రాటజీని స్టార్ట్ చేస్తాం. కానీ ఈ స్ట్రాటజీ మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తే అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఇస్తుంది మనకి. లైక్ మన దగ్గర ఎక్స్ట్రా పుట్ పొజిషన్ ఉండిపోయింది కదా, దాని ద్వారా అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది. లేదు, అలా మార్కెట్ కిందకి వెళ్లకుండా అప్ సైడ్కి వెళ్ళిపోయినా సరే మనం ప్రాఫిటబుల్గానే ఎండ్ అవుతాం. కాబట్టి ఈ స్ట్రాటజీని కేవలం ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. ఎయిదర్ మనం రైట్ అయితే అన్లిమిటెడ్ ప్రాఫిట్, అలా కాకుండా మనం రాంగ్ అయితే, ఈవెంట్లో మనం రాంగ్ అవుతున్నాం అంటేనే మనం అనుకున్న డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ హెవీగా మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈవెంట్స్ ఉన్నప్పుడు, కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తుంటారు. లైక్ రిజల్ట్స్ ఆర్ ఎలక్షన్స్ ఆర్ గ్లోబల్గా యుఎస్ ఫెడ్ మీట్ జరుగుతూ ఉంటుంది, ఆర్ గ్లోబల్గా ఏదైనా ఈవెంట్ జరుగుతున్న ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తుంటారు. దెన్ అప్పుడు ఈవెంట్ బేస్డ్ స్ట్రాటజీని తీసుకోవచ్చు. అగైన్ మనం రైట్ అయితే అన్లిమిటెడ్ ప్రాఫిట్, రాంగ్ అయితే లిమిటెడ్ ప్రాఫిట్తో మనం ఎగ్జిట్ అవుతాం. మీరు 17,500 పుట్ ఆప్షన్ సెల్ చేశారు అనుకుందాం. జస్ట్ మీరు బుల్ పుట్ స్ప్రెడే చేయాలనుకుంటున్నారు. పెద్ద పుట్ని ఒకటి సెల్ చేస్తాం, రిస్క్ తగ్గించుకోవడం కోసం దూరంగా వెళ్ళి ఒక పుట్ని బై చేస్తాం. సో పుట్ని సెల్ చేసినప్పుడు మార్కెట్ టాప్ సైడ్కే వెళ్తుంది అనుకోండి, ఈ పుట్ వాల్యూ పడిపోతుంది. దానికంటే చిన్న పుట్టే కొనుంటాం కాబట్టి నెట్ మనకి ఇక్కడ ప్రాఫిటే ఉంటుంది. సో బుల్ పుట్ స్ప్రెడ్లో మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. కానీ ప్రాబ్లం అంతా కూడా బుల్ పుట్ ల్యాడర్తో వస్తుంది. బుల్ పుట్ ల్యాడర్ అంటే ఏం చేస్తున్నాం, బుల్ పుట్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొంత దూరం వెళ్ళి ఇంకొక పుట్ని కొంటున్నాం. సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే అల్టిమేట్గా మనం ఇక్కడ సెల్ చేస్తున్నదే పెద్దది, బై చేసిన రెండు చిన్న చిన్న పుట్సే. కాబట్టి ఫైనల్గా ఒకవేళ మార్కెట్ మనం సెల్ చేసిన పుట్ కంటే పైనే ఉందనుకోండి, ఈ పుట్ 0 అయిపోతుంది, ఇవి కూడా 0 అయిపోతాయి. కానీ మనం సెల్ చేసిందే పెద్దది కాబట్టి అల్టిమేట్గా మనం ప్రాఫిటబుల్గానే ఉంటాం. బై చేసిన వాటికంటే సెల్ చేసిందే పెద్దదిగా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మార్కెట్ డౌన్ సైడ్కి మూవ్ అయ్యి మనం సెకండ్ది బై చేసామా, అక్కడ క్లోజ్ అయినా, అది ఇంకొంత డౌన్ సైడ్కి మూవ్ అయ్యి మనం బై చేసిన ఇంకొక పుట్ ఉంది కదా అక్కడ క్లోజ్ అవుతున్నా మనం లాస్లో ఉంటాం. సో మార్కెట్ ఎయిదర్ టాప్ సైడ్కైనా వెళ్ళాలి, అలా కాకుండా చాలా హెవీగా ఫాలో అవ్వాలి. మనం ఇంకా దూరంకి వెళ్ళి ఒక పుట్ ఆప్షన్ని బై చేస్తున్నామా, ఆ పుట్ ఆప్షన్ని కూడా క్రాస్ చేసి డౌన్ సైడ్కి ఎక్కువగా ఫాలో అవుతుంటేనే ఈ స్ట్రాటజీ వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది సింపుల్గా గుర్తుంచుకోండి. అడిషనల్గా మీరు సెల్ చేసిన పుట్ని క్రాస్ చేసి మార్కెట్ ఎప్పుడైతే మూవ్ అవుతుందని మీరు అనుకుంటారో అప్పుడు మాత్రమే, మీన్స్ అంత యాక్టివిటీ ఉంటుంది మార్కెట్లో అనే ఎక్స్పెక్టేషన్ మీకు ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ స్ట్రాటజీని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఏ స్టెప్స్ని ఫాలో అవ్వాలి? ఫస్ట్ స్టెప్స్ మాట్లాడుకునే ముందు ఇది గుర్తుంచుకోవాల్సింది,
మనం ఒక ఈవెంట్ ఆర్ హై వోల్టాలిటీ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తాం. దీనికోసం ఎట్ ద మనీ దగ్గర ఉన్న ఒక పుట్ని సెల్ చేస్తాం. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, 17,500 పుట్ని సెల్ చేశారనుకుందాం, అది 100 ప్రీమియంతో ఉంది. సో ఇప్పుడు కొంత దూరంకి వెళ్ళి మనం 2 పుట్స్ని బై చేస్తున్నాం కదా ల్యాడర్లో, కానీ అవి ఎంతెంత దూరంకి వెళ్ళాలి, ఎంత ప్రీమియం ఉన్నవి తీసుకోవాలి. మనం ఏ ప్రీమియంతో ఉన్న పుట్ ఆప్షన్ని, ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ని సెల్ చేసామో ఫస్ట్ పుట్ అందులో హాఫ్ ఉండాలి. సో ఫస్ట్ బై చేసిన పుట్ మనం సెల్ చేసిన మెయిన్ పుట్లో, బిగ్ పుట్లో హాఫ్ ఉండాలి. అండ్ సెకండ్ బై చేసిన పుట్ ప్రీవియస్గా మనం బై చేసిన పుట్లో హాఫ్ ఉండాలి. సో మనం సెల్ చేస్తున్నది 100, కానీ ఫస్ట్ మనం బై చేయాలనుకుంటున్న పుట్ ఒక ప్రీమియం 50లో ఉండాలి. మీన్స్ దీంట్లో 50% ఉండాలి. అండ్ ఫర్దర్గా దూరంకి వెళ్ళి ఇంకా బై చేయాలనుకుంటున్న పుట్ వాల్యూ ఇలా బై చేసిన పుట్లో 50% ఉండాలి. మీన్స్ అది 25 అయి ఉండాలి. ఓకేనా? సో ఇలా మనం సెల్ చేసిన దాని నుంచి కొంత దూరంగా వెళ్ళి 2 పుట్ ఆప్షన్స్ని బై చేస్తాం. అగైన్ కూడా మెన్షన్ చేస్తున్నాను, బికాస్ ఇది ఇంట్రాడేలోనో ఎక్స్పైరీ రోజు చేసి ఎక్కువ ప్రాఫిట్స్ని గెయిన్ చేయాలని ప్రయత్నించారంటే రిస్క్లోకి వెళ్తారు. కాబట్టి ఇది కేవలం ఈవెంట్ బేస్డ్ స్ట్రాటజీ, స్పెషల్లీ ఇది ఎక్స్పైరీస్లో యూజ్ చేయొద్దు. సో ఫస్ట్ బై పొజిషన్స్ని ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ సెల్ పొజిషన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నియర్లీ 20,000 ఆర్ 21,000 దగ్గరగా మనకి ఫైనల్గా మన దగ్గర నుంచి మార్జిన్ని బ్లాక్ చేస్తారు. అండ్ ఇందాక మనం అనుకున్నట్లు మనం ఏ పుట్నైతే సెల్ చేస్తుంటామో ఆ పుట్లో హాఫ్ ఉన్న ప్రీమియం ఉన్న పుట్ని బై చేస్తాం. అండ్ ఆ ప్రీమియంలో హాఫ్ ఉన్నది ఫర్దర్గా బై చేస్తాం. సో స్టార్టింగ్లో అనుకున్నట్టు మనం ఏదైతే ఫర్దర్గా ఇంకా దూరంకి వెళ్ళి కొంటున్నామో ఇది కూడా క్రాస్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ ఇంకా హెవీగా ఫాలో అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా కాదు బ్రేక్ ఈవెన్ పాయింట్, దీని నుంచి ఇంకా డౌన్ సైడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. సో మార్కెట్లో ఒక హై వోల్టాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తూ అది కూడా మీరు అనుకున్న డైరెక్షన్లో అలా వెళ్తూ ఉంటుంది. అనుకుంటే మాత్రమే ఈ స్ట్రాటజీని యూజ్ చేయాలి. సో అలా ఒక డైరెక్షన్లో వెళ్తుంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. అలా కాకుండా మనం సెల్ చేసిన ఆప్షన్ పైకి వెళ్ళి క్లోజ్ అయిపోతున్నా మనం లిమిటెడ్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అవుతూ ఉంటాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్నెందుకు చేయడం, డైరెక్ట్గా ఎక్కడైతే మార్కెట్ ఉందో అక్కడున్న ఒక కాల్ అండ్ పుట్ని బై చేయొచ్చు కదా, ఇక్కడ రేంజ్ బౌండ్లో ఉంటే నష్టపోతాం. అలా మనం లాంగ్ స్ట్రాడిల్ కానీ ఈవెన్ ఉన్న పాయింట్ నుంచి ఇంకొంత దూరంకి వెళ్ళి ఒక పుట్ ఒక కాల్ని బై చేసినా అది లాంగ్ స్ట్రాంగిల్ అవుతుంది. అలా చేసినా మనకు మంచి ప్రాఫిట్ ఉంటుంది కదా. ఇది ఎందుకు చేయడం అంటే వీటిలో ఎటువంటి సెల్ పొజిషన్ కూడా లేదు. సో ఎక్కువ రిస్క్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నట్టు. సో మార్కెట్ నిజంగా అలా మూవ్ అయితే మీన్స్ ఖచ్చితంగా మూవ్ ఉంటుంది అనుకుంటే డెఫినెట్లీ మనం లాంగ్ స్ట్రాడిల్నే చేయొచ్చు. లేదు ఉన్న పాయింట్ నుంచి ఇంకొంత పైకి వెళ్ళి క్లోజ్ అయిపోతున్నా ఫైనల్గా నేను ప్రాఫిట్లో ఎండ్ అవ్వాలనుకుంటే ఈ స్ట్రాటజీ మనకి యూజ్ అవుతుంది. అలా కాకుండా లాంగ్ స్ట్రాడిల్ ఆర్ లాంగ్ స్ట్రాంగిల్ చేసామంటే ఇఫ్ మన వ్యూ రాంగ్ అయితే ఇక్కడ వస్తున్న రిస్క్ కంటే కూడా అక్కడ ఇంకా ఎక్కువ రిస్క్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నట్టు. బికాస్ అందులో ఏ సెల్ పొజిషన్ కూడా లేదు, కంప్లీట్గా బై పొజిషన్సే అన్ని. కానీ గుర్తుంచుకోవాల్సింది డౌన్ సైడ్కి వెళ్తే అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది, అప్ సైడ్కి వెళ్తే కూడా మనకి లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది కదా అని అప్ సైడ్కి వెళ్తుంటే ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చా అంటే అవ్వకూడదు. ఎందుకంటే అప్ సైడ్కి వెళ్తుంటే మనకు వచ్చే మ్యాక్స్ ప్రాఫిట్ ఒకవేళ రేంజ్ బౌండ్లో ఉండిపోతుంటే మనకు వచ్చే రిస్క్కి అసలు కంపారిజనే ఉండదు. మీన్స్ మన వ్యూ రైట్ అయినా మనకు వస్తున్న ప్రాఫిట్ పర్సంటేజ్కి మనం తీసుకుంటున్న రిస్క్ పర్సంటేజ్కి లాజిక్ ఉండదు. కాబట్టి బుల్ పుట్ స్ప్రెడ్ మార్కెట్ బులిష్గా ఉంటే చేస్తారు, కానీ బుల్ పుట్ ల్యాడర్ మాత్రం మార్కెట్ స్ట్రాంగ్గా కరెక్ట్ అవుతుంది అనుకుంటే మాత్రమే చేస్తారు. ఈవెన్ మైల్డ్ బుల్లిష్గా ఉన్నా సరే మీన్స్ కొంత పైకి వెళ్తున్నా మీరు ప్రాఫిటబుల్గానే ఉంటారు, కానీ దానికోసం ఈ స్ట్రాటజీని యూజ్ చేయకండి. అలా మీకు బులిష్ వ్యూ ఉంటే డైరెక్ట్గా బుల్ పుట్ స్ప్రెడ్నే యూజ్ చేయండి. దీనికి ఇంకొక పుట్ పొజిషన్ని మీరు యాడ్ చేస్తున్నారంటేనే మార్కెట్ ఫర్దర్గా కూడా పుట్ సైడ్ మూవ్ అవుతుంది, ఇంకా ఫర్దర్గా ఎక్కువగా ఫాల్ ఉంటుంది అనుకుంటేనే ఈ బుల్ పుట్ ల్యాడర్లోకి రావాలి. పర్సనల్గా మేము ఈ స్ట్రాటజీని నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు అయితే ఎప్పుడు కూడా రీసెంట్ మంత్స్లో అసలు యూజ్ చేయలేదు. బికాస్ ఆ నీడే రాదు మనకి. మోస్ట్లీ మేము స్ప్రెడ్స్నే యూజ్ చేస్తుంటాం. లాడర్స్లో కూడా లాస్ట్ మాట్లాడుకునే 2 లాడర్స్నే యూజ్ చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ ది బేర్ కాల్ ల్యాడర్. బేర్ కాల్ ల్యాడర్ అంటే ఎలా వస్తుంది, బేర్ కాల్ స్ప్రెడ్ ప్లస్ ఓటీఎం కాల్ ఆప్షన్ని మనం బై చేయాలి. సో ఆ బేర్ కాల్ స్ప్రెడ్లో ఏం చేస్తాం, మీకున్నదేమో బేరిష్ వ్యూ కానీ దాని కాల్స్తో ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక పెద్ద కాల్ని సెల్ చేస్తాం, దానికి హెడ్జింగ్గా దూరంగా వెళ్ళి మనం ఒక కాల్ని బై చేస్తాం. అక్కడితో మనకి బేర్ కాల్ స్ప్రెడ్ అయిపోతుంది. కానీ ఇంకొంత దూరంకి వెళ్ళి మనం కానీ ఒక అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ని బై చేస్తే అప్పుడు అది బేర్ కాల్ ల్యాడర్ అవుతుంది. బేర్ కాల్ స్ప్రెడ్లో మన వ్యూ బేరిష్, పెద్ద కాల్ సెల్ చేసి చిన్న కాల్ బై చేస్తున్నాం అంటే మన వ్యూ బేరిష్. కానీ బేర్ కాల్ ల్యాడర్లో ఇంకాస్త దూరం వెళ్ళి ఇంకొక కాల్ని, ఒక సెల్ కాల్కి ఒక బై కాల్ హెడ్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫర్దర్గా ఇంకొక ఎక్స్ట్రా బై పొజిషన్ని క్యారీ చేయాలనుకుంటున్నాం అంటే మన వ్యూ స్ట్రాంగ్ బులిష్గా ఉంటుంది. మైల్డ్ బేరిష్గా ఉన్నా మనం ప్రాఫిటబుల్గానే ఉంటాం. కానీ అలాంటి బేరిష్ వ్యూ, మైల్డ్ బేరిష్ వ్యూ ఆర్ బేరిష్ వ్యూ ఉంటే బేర్ కాల్ ల్యాడర్ వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. డైరెక్ట్గా మనం బేర్ కాల్ స్ప్రెడ్డే చేయొచ్చు. బేర్ కాల్ ల్యాడర్లోకి వస్తున్నారంటే
ఏమో నేను అనుకున్నది జరిగితే స్ట్రాంగ్గా బులిష్గా మార్కెట్ అయినా మూవ్ అవుతుంది. ఒకవేళ రాంగ్ అయినా మార్కెట్ బేరిష్గా మూవ్ అవుతున్నా నేను ప్రాఫిటబుల్గా ఎండ్ అవ్వాలనుకుంటేనే ఈ స్ట్రాటజీని మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఒకటే గుర్తుంచుకోండి, ఎక్స్ట్రాగా మీకు ఎప్పుడైనా ఒక బై పొజిషన్ ఏదైనా స్ట్రాటజీలో ఉందంటే మీరు అన్లిమిటెడ్ ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, కానీ అంత ఈజీగా అన్లిమిటెడ్ ప్రాఫిట్ రాదు. బ్రేక్ ఈవెన్ చాలా దూరంగా ఉంటుంది. అది కూడా క్రాస్ చేసి మార్కెట్ మూవ్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటేనే ఎప్పుడైనా ఎక్స్ట్రాగా బై పొజిషన్ని క్యారీ చేయండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలా 2 బై పొజిషన్స్ ఉండడం కారణంగా మన దగ్గర నుంచి మన బ్రోకర్ కలెక్ట్ చేసే డబ్బులు కూడా తగ్గుతుంది. కాకపోతే అలా డబ్బులు తగ్గించడం కోసం ఎక్స్ట్రాగా ప్రీమియంని మనం కోల్పోవాల్సిన నీడ్ లేదు. దట్టు అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్ళి ఒకటి బై చేసి కోల్పోవాల్సిన నీడ్ అయితే లేదు. కాబట్టి జస్ట్ 21,000కి ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా అని ఒక హోప్తో మాత్రం అన్నెసెసరీగా ఈ స్ట్రాటజీని మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఇది ఎప్పుడైనా ఒక ఈవెంట్, ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అవుట్కమ్ ఇలా ఉంటుందని మీరు గెస్ చేస్తున్నారు, గెస్ మాత్రమే చేస్తున్నారు. 50-50 ఛాన్సెస్, జరగచ్చు జరగకపోవచ్చు. జరిగితే అన్లిమిటెడ్ ప్రాఫిట్ రావాలి, ఒకవేళ జరగకపోతే ఈ లాంగ్ స్ట్రాంగిల్తో పోలిస్తే తక్కువ లాస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్న ఒక లిమిటెడ్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే దాన్ని ఇందాక మాట్లాడుకున్నట్టే ఈ స్ట్రాటజీ ద్వారా కూడా మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు సెల్ చేసిన కాల్ దగ్గర లేకపోతే బై చేసిన ఇంకొక కాల్ దగ్గరకో మార్కెట్ వెళ్తుంది అనుకుంటే ల్యాడర్ దగ్గరికి రావాల్సిన నీడ్ లేదు. బేర్ కాల్ స్ప్రెడ్తోనే ఎండ్ అయిపోవచ్చు. ఫర్దర్గా మీరు వెళ్ళి బై చేస్తున్న ఆప్షన్ని దాటి ఇంకా స్ట్రాంగ్గా మార్కెట్ ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకుంటే మాత్రమే బేర్ కాల్ ల్యాడర్ని మీరు స్టార్ట్ చేస్తారు. ఇందాక మాట్లాడుకున్న రూల్సే, బేర్ కాల్ స్ప్రెడ్లో బేరిష్ వ్యూతో మనం కాల్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. కాబట్టి ఎడ్దామని కాల్, పెద్ద కాల్ని ఒకటి సెల్ చేస్తాం అండ్ ఇంకొంత దూరంకి వెళ్ళి హెడ్జింగ్ కోసం మనం ఒక కాల్ని బై చేస్తాం. ఇలా బై చేస్తున్నది మనం సెల్ చేసిన కాల్ ఉందా అందులో 50% ఉంటుంది. అక్కడితో బేర్ కాల్ స్ప్రెడ్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇప్పుడు బేర్ కాల్ ల్యాడర్ కావాలంటే ఇంకొక కాల్ మనం బై చేస్తాం. అది ఫస్ట్ బై చేసిన కాల్లో ఇంకో 50% ఉంటుంది. ఇలా మనం స్ట్రాటజీని స్టార్ట్ చేస్తాం. ఫైనలీ ఈ 2 స్ట్రాటజీస్ కూడా కంప్లీట్గా ఈవెంట్ బేస్డ్. ఎటువంటి వ్యూ, నార్మల్ వ్యూ లైక్ 1-2% మూవ్ అవుతుంది అనుకుంటున్నా ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయొద్దు. స్పెషల్లీ రేంజ్ బౌండ్ లేకపోతే స్మాల్ వ్యూ ఉన్నప్పుడు, చిన్నగానే మూవ్ అవుతుంది, పెద్ద మూవ్ ఉండదు మార్కెట్లో అనుకున్నప్పుడు ఈ 2 స్ట్రాటజీస్ని ఎగ్జిక్యూట్ చేశారంటే మీకు ఉపయోగం అనేది ఉండదు. మేము మోస్ట్లీ స్ప్రెడ్సే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫర్దర్గా ఇలా ఎక్స్ట్రా బై పొజిషన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేమైతే పర్సనల్గా అయితే చెయ్యం. ఇఫ్ ఇన్ కేస్ ఇవి మీకు ఎక్కడైనా కనిపిస్తున్నా వీటిని అంత అట్రాక్టివ్గా అయితే చూడొద్దు. అన్లిమిటెడ్ ప్రాఫిట్, లిమిటెడ్ రిస్క్ ఉంటుంది కదా అని. సో ఒక్క సెల్ పొజిషన్కి 2 బై పొజిషన్స్ని హెడ్జ్గా పెడుతున్నాం కాబట్టి డెఫినెట్లీ మనీ తక్కువ అవుతుంది. ఇంత రిస్క్ కూడా మనం ఎక్స్పోజ్ అవ్వం స్ప్రెడ్లో. కాబట్టి ఏదైనా ఒక ఈవెంట్, ఆ ఈవెంట్తో మార్కెట్, ఇక్కడున్న మార్కెట్ కాస్త ఇలా మూవ్ అయిపోతుంది, ఎక్కువగా మూవ్ అయిపోతుంది అనుకుంటే లాంగ్ స్ట్రాంగిల్ అండ్ లాంగ్ స్ట్రాడిల్ తీసుకునే దాని బదులు, బికాస్ వాటిల్లో కంప్లీట్గా బై పొజిషన్సే ఉంటాయి బట్ ఇక్కడ ఒక సెల్ పొజిషన్ కూడా ఉంటుంది కాబట్టి రిస్క్ దాంతో పోలిస్తే తగ్గుతుంది. యాక్చువల్గా ఇది పేరు ఇలా ఉంటుందని తెలియక ముందు కూడా మేము ఇలా చేస్తూ ఉండేవాళ్ళం, స్పెషల్లీ ఎక్స్పైరీ పాయింట్లో చేస్తూ ఉండేవాళ్ళం. బట్ దాని తర్వాత ఓకే దీన్ని బుల్ కాల్ ల్యాడర్, బుల్ పుట్ ల్యాడర్ అంటారా అని గుర్తుంచుకోవాల్సి వచ్చింది. ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇది మనం చేస్తూనే ఉంటాం కదా, దీనికి ఒక నేమ్ ఉందా అని కూడా వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. ఇది మనకు అన్లిమిటెడ్ రిస్క్ ఉండే స్ట్రాటజీలా కనిపిస్తుంది, కానీ ఇది మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని హ్యాండిల్ చేయగలిగినట్లయితే మనకు వస్తున్న నష్టాన్ని ఒక పాయింట్లో తగ్గించుకునే స్ట్రాటజీ ఇది. మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా లాస్ పెరుగుతుంటే, ఆ లాస్ వస్తుందని మనం అనుకుంటూ ఉంటే దెన్ అప్పుడు ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. మీరు బుల్ కాల్ స్ప్రెడ్ని చేశారనుకుందాం. బుల్ కాల్ స్ప్రెడ్ అంటే ఏవేవి మనం సెల్ చేయాలి ఆర్ బై చేయాలి అది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు. నేను ప్రీవియస్గా కూడా నేను మీకు ఇలానే చెప్తూ వస్తున్నాను. బులిష్ వ్యూ ఉన్నప్పుడు కాల్తో మీరు ఎలా ట్రేడ్ చేస్తారు, కాల్ని బై చేయాలి. బులిష్ వ్యూ ఉన్నప్పుడు కాల్తో ట్రేడ్ చేయాలంటే కాల్ని బై చేయాలి. కాబట్టి ఒక బిగ్ కాల్ని బై చేసి అన్లిమిటెడ్ ప్రాఫిట్ మనకేం అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇంకొంత దూరంకి వెళ్ళి మనం ఏదైతే టార్గెట్ అనుకుంటున్నామో ఆ టార్గెట్కి నియర్గా ఉన్న ఒక కాల్ని సెల్ చేస్తాం. ఇంకా అంతకు మించి వెళ్ళినా నాకు నీడ్ లేదు. యూజువల్గా నేను ఒక కాల్ని బై చేస్తున్నా, నేను అక్కడ ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను. అక్కడే ఎగ్జిట్ అవుదాం అనుకుంటే అక్కడ ఉన్న కాల్ని సెల్ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంటే ఇక్కడ మనం బై చేసిన దాంట్లో వచ్చే లాస్కి ఇంకొకటి మ్యాచ్ చేస్తూ ఉంటుంది కదా, కాబట్టి ఇంకొంత దూరంకి వెళ్ళి ఒకటి మనం సెల్ చేస్తాం. ఇదే బుల్ కాల్ స్ప్రెడ్ అయిపోతుంది. బుల్ కాల్ స్ప్రెడ్లో మన బయింగ్ కాస్ట్ అనేది తగ్గుతుందా లేదా? మనం 150 ప్రీమియం పెట్టి 17,500 కాల్ని కొంటున్నాం, 17,800 దగ్గరికి వెళ్తుందేమో ఎక్స్పైరీకి, ఇంకా అంతకు మించి వెళ్ళదులే అనుకుంటే 17,800 దగ్గర ఉన్న ఒక కాల్ని సెల్ చేసేస్తున్నాం అనుకుందాం. అదొక 60లో ఉందనుకుందాం. 150 మనీ పెట్టి మనం ఒకటి కొంటున్నాం, 60 ప్రీమియం మార్కెట్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాం ఒక ఆప్షన్ని సెల్ చేసి. నెగిటివ్ 150 మనం ఖర్చు పెడుతున్నాం, పాజిటివ్ 60 ప్రీమియం మనం కలెక్ట్ చేస్తున్నాం. నెట్ ఎంత ఈ రెండింటి మధ్యలో? 90. బుల్ కాల్ స్ప్రెడ్ నేను ఒకటి ఫాలో అంటే 17,500 కాల్ని బై చేసి 17,800 కాల్ని
సెల్ చేస్తుంటే ఓవరాల్గా నేను ఆ స్ట్రాటజీ రిలేటెడ్గా డెబిట్ అవుతున్నది 90 ప్రీమియంని. అనుకుందాం మనం అనుకున్నట్టే జరిగి 17,500 నుంచి 600, 700, 800కి వెళ్ళిపోయింది అనుకోండి, బాగానే ఉంటుంది. అలా కాకుండా 17,500, 550, 600 మళ్ళీ డౌన్ సైడ్కి వస్తూ మళ్ళీ 17,500 బిలోకి ఫాలో అవుతుంటే ఇది ఫాలో అవుతుంది, ఇది కూడా ఫాలో అవుతూ ఉంటుంది. కాకపోతే ఇది పెద్దది కదా, 150 అనేది బిగ్ ప్రీమియం కదా, ఇంకా ఎక్కువగా ఫాలో అవుతుంటుంది, మనకు లాస్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో అప్పుడు మనం ఇది ఎగ్జిట్ అవ్వాలా లేదంటే ఫర్దర్గా కూడా ఇది హోల్డ్ చేయాలా అనుకుంటున్నప్పుడు మనం ఇలా చేయొచ్చు. 17,500 కంటే బిలో ఫాలో అయిపోతుంటే మన కాస్ట్ 90లో ఉన్న ఈ కాస్ట్ని తగ్గించుకోవడానికి కొంత దూరంగా వెళ్ళి ఫర్దర్గా ఇంకొక కాల్ ఆప్షన్ని మనం సెల్ చేస్తాం. ఇక్కడ చాలా చేయొచ్చు, ఈ కాల్ని ముందుకు తీసుకురావచ్చు, ఈ క్వాంటిటీని మల్టిప్లై చేయొచ్చు. బట్ వీటన్నిటికంటే కూడా ఇంకొంత దూరంకి వెళ్ళి ఇంకొక కాల్, అప్పుడు ప్రెసెంట్ మార్కెట్ నుంచి మనం ఫర్దర్గా సెల్ చేస్తున్నది ఇంకా చాలా దూరంలో ఉంటుంది కాబట్టి వెళ్ళే ప్రాబబిలిటీ తక్కువగా ఉంటుంది. సో అలా అనుకుందాం, ఇప్పుడు నేను సెల్ చేసింది 30 ప్రీమియం ఉన్నది సెల్ చేస్తే ప్రీవియస్గా నా కాస్ట్ బుల్ కాల్ స్ప్రెడ్ క్యారీ చేస్తున్నందుకు గాను నేను పే చేస్తున్న నెట్ కాస్ట్ 90 ప్రీమియం అయితే ఇప్పుడు అడిషనల్గా ఇంకొక 30 ప్రీమియం ఉన్నది సెల్ చేశాను కాబట్టి నా కాస్ట్ 60కి వస్తుంది. ఫర్దర్గా మార్కెట్ రివర్స్ అయి మూవ్ అవుతుంటే ఎదర్ టెక్నికల్గా మార్కెట్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ అబోవ్ సస్టైన్ అయింది, ఇక్కడి నుంచి ర్యాలీ అవుతుంది అనుకున్నా ఇది ఎగ్జిట్ అవ్వచ్చు. లేదనుకుంటే పర్సనల్గా ఫస్ట్ మనం సెల్ చేసిన పొజిషన్ ఉంటుంది కదా, ఈ బయింగ్ కాస్ట్ని తగ్గించడానికి ఆ పొజిషన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఈ పొజిషన్ని ఎగ్జిట్ అవుతాం. గుర్తుంచుకోవాల్సింది బుల్ కాల్ స్ప్రెడ్ ఆర్ బుల్ పుట్ స్ప్రెడ్ ఆర్ బేర్ కాల్ స్ప్రెడ్ ఆర్ బేర్ పుట్ స్ప్రెడ్ ఇవన్నీ కూడా వ్యూ బేస్డ్ స్ట్రాటజీస్. మన వ్యూ రాంగ్ అయితే మన స్ట్రాటజీని మనం స్క్వేర్ ఆఫ్ చేయాలి. బట్ మన వ్యూ రాంగ్ అవ్వకుండా మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లోనే ఉంటే మనం బై చేసింది పడిపోతూ ఉంటుంది కాబట్టి మన కాస్ట్ ఇంకాస్త బెటర్కి తీసుకురావడం కోసమే మనం ఫర్దర్గా ఇంకొక ఆప్షన్ని మనం సెల్ చేస్తుంటాం. ఫైనల్గా మన కాస్ట్ ఆఫ్ హోల్డింగ్ తగ్గుతుంది. మీన్స్ ప్రీవియస్ గా మనం మార్కెట్ కి 90 పే చేసాం, ఎంటైర్ స్ట్రాటజీని హోల్డ్ చేయడానికి ఇప్పుడు కేవలం 60 పే చేస్తున్నట్టు. ఇది మోస్ట్లీ ఎక్స్పైరీలో, దట్ టు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఎక్స్పైరీలో యూజ్ అవుతూ ఉంటుంది. ఒక డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళిపోతూ ఉంటుంది, మనకు ఒక బై పొజిషన్ ఉంది, దానికి ఒకటి హెడ్జ్ పెట్టాం, అయినా సరే బై పొజిషనే పెద్దదైంది అనుకోండి, ఆపోజిట్గా వెళ్తుంటే ఈ ప్రీమియం చాలా హెవీగా డికే అయిపోతూ ఉంటాయి. సో అప్పుడు మన కాస్ట్ని మనం కొంత తగ్గించుకోవాలనుకుంటే ఇంకాస్త దూరంకి వెళ్ళి ఒక ఆప్షన్ని సెల్ చేస్తూ ఉంటాం. మన వ్యూ రాంగ్ అయింది అనుకుంటే ఫస్ట్లోనే ఇవి ఎగ్జిట్ అయిపోవచ్చు, ఫర్దర్గా దూరంకి వెళ్ళి సెల్ చేయాల్సిన నీడ్ లేదు. బట్ మన వ్యూ ఇంకా స్టిల్ ఉంది, బట్ ఇన్ బిట్వీన్ ఒకవేళ రేంజ్ బౌండ్లోనే మూవ్ అవుతుంటే ఇక్కడ నేను లాస్ అయిపోతుంటాను అనుకుంటే అప్పుడు దూరంగా వెళ్ళి మనం ఒక ఆప్షన్ని సెల్ చేస్తాం. అది మన ఫర్దర్ కాస్ట్ని ఇలా తగ్గిస్తుంది. అగైన్ డైరెక్ట్గా బుల్ కాల్ ల్యాడర్ వేసేసి కాస్ట్ని తగ్గిద్దాం, ఎక్కువ నేను పే చేయకూడదు మార్కెట్ కనుకుంటే మీరు ఒక బై పొజిషన్కి 2 సెల్ పొజిషన్స్ని పెడుతున్నట్టు కాబట్టి ఒక బై ఒకటి సెల్ హెడ్జ్ అయిపోతుంది, ఎటువంటి ఇష్యూ లేదు. ఇంకొకటి నేకెడ్గా సెల్లింగ్లోకి వెళ్తుంది కాబట్టి మీ దగ్గర నుంచి మీ బ్రోకర్ ఎక్కువ మనీని కలెక్ట్ చేస్తారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు అదంతా ఫేవరబుల్గా ఉండదు. కాబట్టి ఇంట్రాడేలో దట్టు మనం లాస్ అవుతున్నా మన కాస్ట్ని తగ్గించాలనుకుంటున్నప్పుడు మాత్రమే, అండ్ పర్సనల్గా మేమైతే ఎక్కువగా ఎక్స్పైరీస్లోనే ఇది యూజ్ చేస్తూ ఉంటాం. మీరు అది క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటే అది బుల్ కాల్ స్ప్రెడ్తోనే చేస్తుంటాం. ఇన్ కేస్ నీడ్ అయింది అనుకుంటే అప్పుడు బుల్ కాల్ ల్యాడర్లోకి కొంత టైం వరకు మూవ్ అయ్యి ఇఫ్ ఫర్దర్గా మార్కెట్ మేము అనుకున్న డైరెక్షన్కి వచ్చింది అనుకుంటే అగైన్ మళ్ళీ బుల్ కాల్ స్ప్రెడ్కి మూవ్ అవుతుంటాం. సో బుల్ కాల్ స్ప్రెడ్కి ఇంకొక షార్ట్ పొజిషన్ యాడ్ చేశారంటే బుల్ కాల్ ల్యాడర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకున్నది ఒక బైకి 2 సెల్ పొజిషన్ కాబట్టి మీరు గమనిస్తే ఇందాక స్ట్రాటజీ మీకు 21,000తో అయిపోయింది, కానీ ఇక్కడ 85,000 చూపిస్తుంది. సో ఫస్ట్ చూసిన పే ఆఫ్ గ్రాఫ్ అయితే ఒక సైడ్కి వెళ్తే అన్లిమిటెడ్ ప్రాఫిట్, ఇంకొక డైరెక్షన్లోకి వెళ్తే లిమిటెడ్ ప్రాఫిట్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. బికాస్ అక్కడ మనకి ఎక్స్ట్రాగా ఒక బై పొజిషన్ ఉంది కాబట్టి, కానీ మనకి ఇక్కడ ఉన్నది ఎక్స్ట్రాగా ఒక సెల్ పొజిషన్ కాబట్టి ఒక డైరెక్షన్లో వెళ్తుంటే లైక్ మనం ఏ సైడ్ అయితే సెల్ చేసాం ఎక్స్ట్రా సెల్ ఎటు ఉంది, ఇక్కడ కాల్ సైడ్ ఉంది కాబట్టి మార్కెట్ పెరుగుతూ ఉంటే అన్లిమిటెడ్ లాస్ అని, అండ్ మార్కెట్ ఫాలో అయిపోతూ ఉంటే కూడా ఇక్కడ మనం బై చేసిన కాలే పెద్దది కదా, సో మార్కెట్ కింద పడిపోతే ఆ బై చేసిన కాల్ పెద్ద కాల్ 0 అయిపోతుంది. రెస్ట్ సెల్ చేసిన వాటి ద్వారా మనం స్పెండ్ చేసిన మనీ రికవర్ అవ్వదు కాబట్టి మార్కెట్ అలా డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నా మనం లాస్కే వెళ్తాం. సో అన్లిమిటెడ్ లాస్ వస్తుందని కనిపిస్తుంటుంది, కానీ రియాలిటీలో దట్టు ఇంట్రాడేలోనే చెప్తున్నాం కాబట్టి ఎక్స్పైరీలోనే యూజ్ చేస్తామని చెప్తున్నాం కాబట్టి ఈ అన్లిమిటెడ్ లాస్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది, కానీ రియాలిటీలో మనకి అది స్ట్రాటజీలో రిఫ్లెక్ట్ అవ్వదు. సేమ్ అలాగే బేర్ పుట్ ల్యాడర్ అనేది ఏంటి, బేర్ పుట్ స్ప్రెడ్కి ఒక ఎక్స్ట్రాగా ఒక పుట్ని యాడ్ చేయడం. సో బేర్ పుట్ ల్యాడర్ కంటే ముందు బేర్ పుట్ స్ప్రెడ్ అంటే ఏంటి, మనకి బేరిష్ వ్యూ ఉంది, దాన్ని మనం పుట్తో ట్రేడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, పెద్ద పుట్ని ఒకటి బై చేస్తాం, ఇంకొంత దూరంకి వెళ్ళి మనం బై చేసిన పుట్ ఒక కాస్ట్ని తగ్గించడం కోసం ఇంకొక పుట్ని సెల్ చేస్తాం. సో బై చేస్తుంటే మనం ప్రీమియం పే చేయాలి, 150 దగ్గరగా ప్రీమియం పే చేస్తాం. సెల్ చేస్తుంటే మనం ప్రీమియం కలెక్ట్ చేస్తాం, 80 ప్రీమియం దగ్గరగా కలెక్ట్ చేసాం. రెండింటిని బ్యాలెన్స్ చేస్తే
70 నెట్ ప్రీమియం మనం మార్కెట్కి పే చేయాలి. మనం అనుకున్నట్టే మార్కెట్ కిందకి వెళ్తుంది అనుకోండి, బేర్ పుట్ స్ప్రెడ్ అంటే మార్కెట్ బెరిష్గా వెళ్తుంది అనుకున్నాం కదా, అలా వెళ్తుంటే ఏ ఇష్యూ లేదు. అలా వెళ్లకుండా ఒక రేంజ్లోనే తిరుగుతూ ఉంటే మనం బై చేసింది పెద్దది కాబట్టి, పుట్ 150 ప్రీమియం ఉన్న పుట్ బై చేసాం కాబట్టి ఇది డికే అయిపోతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 80 ఉన్న పుట్ ఆప్షన్ కూడా డికే అవుతుంది, కానీ ఇది ఎక్కువ డికే అవుతూ ఉంటుంది. కాబట్టి మన కాస్ట్ని తగ్గించడం కోసం మన నెట్ హోల్డింగ్ కాస్ట్ 70 ప్రీమియం పే చేసాం, డెబిట్ అది మనకి. ఆ డెబిట్ని తగ్గించడం కోసం ఇంకొంత దూరంలోకి వెళ్ళి ఒక పుట్ ఆప్షన్ని మనం సెల్ చేస్తాం. సో అలా సెల్ చేసిన పుట్ ఆప్షన్ ద్వారా కలెక్ట్ చేసిన ప్రీమియం మన నెట్ హోల్డింగ్ కాస్ట్ని తగ్గిస్తుంది. సో డైరెక్ట్గా బేర్ పుట్ ల్యాడర్ కానీ ఆ కంటిన్యూస్గా బేర్ పుట్ ల్యాడర్ని హోల్డ్ చేయడం కానీ మోస్ట్లీ ఎవరు అంత ఈజీగా చేయరు. ఫస్ట్ స్టార్ట్ చేసేది బేర్ పుట్ స్ప్రెడ్తోనే స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అనుకుంది జరగనప్పుడు, ఆ ఫర్దర్గా ఉన్న కాస్ట్ని తగ్గించాలనుకున్నప్పుడే ఈ బేర్ పుట్ ల్యాడర్లోకి టర్న్ అవుతారు. అండ్ మా వరకు మేము ఇది ఎక్స్పైరీస్లో మేము రాంగ్ అవుతున్నాం, ఇక్కడ మన కాస్ట్ని తగ్గించాలనుకున్నప్పుడు మాత్రమే ఇది మేము చేస్తూ ఉంటాం. అండ్ ఎగ్జిట్ పాయింట్ ఏంటి, మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ ఆ రెసిస్టెన్స్ అబోవ్ సస్టైన్ అవుతుందన్నా, లేకపోతే ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తుందన్నా అప్పుడైనా ఎగ్జిట్ అవుతాం. లేదంటే ఇన్ బిట్వీన్ మనకు ఒక సెల్ పొజిషన్ ఉంటుంది కదా, ఆ సెల్ పొజిషన్ పాయింట్ దగ్గరికి మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు వస్తూ ఉంటే ఇది సింపుల్గా ఇలా అర్థం చేసుకోవచ్చు. 17,500, 17,300, 17,200. సో ఫస్ట్ అసలు 17,200 అనేది ఉండదు. మనం 17,500ని బై చేసి 17,300ని సెల్ చేసి ఉంటాం మార్కెట్ కిందకి వెళ్తుందేమో అనుకొని. కానీ అలా కాకుండా మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తూ, లేకపోతే 17,500 దగ్గరే ఉందనుకోండి, అలా రేంజ్ బౌండ్లో మనం బై చేసింది ఫాలో అవుతుంది, సెల్ చేసింది ఫాలో అవుతుంది. కానీ బై చేసింది పెద్దది కాబట్టి దీంట్లో లాస్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో వచ్చే ప్రాఫిట్ కంటే. దీంట్లోనే ప్రాఫిట్ ఉంటుంది, కానీ దీంట్లో వచ్చే లాసే పెద్దదిగా ఉంటుంది. ఈ లాస్ని కొంత మినిమైజ్ చేయడం కోసం 17,300 నుంచి ఇంకొంత దూరంకి వెళ్ళి మనం ఒకటి సెల్ చేస్తాం. ఎంతలో సెల్ చేస్తాం, కొత్తగా చేసినది ఏదైనా ఆ ప్రీవియస్ ఉన్న స్ట్రైక్ ప్రైస్ ప్రీమియంలో 50% తీసుకుంటాం. అలా సెల్ చేసిన తర్వాత అనుకుందాం మార్కెట్ టాప్ సైడ్ ఆ రేంజ్ బౌండ్లో ఉన్నది కాస్త ఫాలో అవడం స్టార్ట్ అయింది అనుకోండి. ఎప్పుడైతే 17,300 దగ్గరికి మార్కెట్ రీచ్ అవుతుందో అప్పుడైనా ఇది ఎగ్జిట్ అవుతాం. లేదు ఇన్ బిట్వీన్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ బిలో వచ్చే సస్టైన్ అవుతుంది అనుకున్నా అప్పుడు కూడా ఎగ్జిట్ అవుతూ ఉంటాం. సో ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు ఎగ్జిట్ కూడా, దట్ టు ఎక్స్ట్రా సెల్ పొజిషన్కి ఎగ్జిట్ కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఇక్కడ మనకి 2 సెల్ పొజిషన్స్ ఉంటాయి, ఒక బై పొజిషన్ ఉంటుంది కాబట్టి మన దగ్గర మార్జిన్ కూడా ఎక్కువగానే కలెక్ట్ చేస్తారు. సేమ్ ఇందాక అనుకున్నట్లే అన్లిమిటెడ్ లాస్ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇన్ రియాలిటీ మనం అది ఇంట్రాడేలోనే చేసి మనం ఒక వ్యూతో తీసుకొని ఒక టైంలో ఎగ్జిట్ అయిపోతాం కాబట్టి ప్రాక్టికల్గా అన్లిమిటెడ్ లాస్ మనకు వచ్చేస్తుంది ఆ రోజు అనేది ఉండదు. సో అగైన్ బేర్ పుట్ ల్యాడర్ అండ్ స్పెషల్గా మనం చెయ్యం. ఫస్ట్ బేర్ పుట్ స్ప్రెడ్ని చేస్తాం. కాస్ట్ని తగ్గించుకోవడానికి, మన హోల్డింగ్ కాస్ట్ని తగ్గించుకోవడానికి ఎక్స్ట్రాగా ఒకటి, దట్ టు ఎక్స్పైరీ టైమ్స్లో ఆఫ్టర్నూన్ ఆ పాయింట్ టైంలోనే ఎక్కువగా మనం వీటిని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. వాటికి ఒక నేమ్ ఉందంతే. హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బట్ వీటికంటే కూడా ఇంపార్టెంట్ వ్యూ బేస్డ్ స్ట్రాటజీస్, ఈ బుల్ కాల్ స్ప్రెడ్, బుల్ పుట్ స్ప్రెడ్, ఇవి ఇంపార్టెంట్. ఈ వీడియోని అయితే తప్పకుండా గమనించండి. మేము వ్యూ బేస్డ్గా ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువగా ఫాలో అయ్యేది ఇవి. వీటిల్లో ఉన్న కాస్ట్ని తగ్గించుకోవాలంటే లాస్ట్లో మాట్లాడుకున్న 2 స్ట్రాటజీస్ని ఫాలో అవుతుంటాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా స్ట్రాటజీ మన ఛానల్లో ఉండాలి అని అనుకొని డెఫినెట్లీ స్ట్రాటజీ చెప్పండి అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసిన, ఏదైనా టాపిక్ పెండింగ్లో ఉండిపోయినా ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.